నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ట్రంప్ రాక భారత్ పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది అనే చర్చ మొదలైంది. ప్రధాని మోదీతో కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా కూడా భారతీయులు ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికి కారణం ఏంటి? యుఎస్ పై భారత్ అధికంగా ఆధారపడమేనా? ఇమిగ్రేషన్ విధానాల ప్రభావం ఇండియన్స్ పై ఏ విధంగా ఉండబోతోంది? రెండు దేశాల మధ్య బ్యాలెన్సింగ్ సిస్టమ్ పనిచేస్తుందా? ఇంతకు ముందు ఉన్న స్నేహం రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందా అనేది యోయో టీవీ గ్లాన్స్ లో తెలుసుకుందాం. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన అంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం వాషింగ్టన్ నగరంలోని క్యాపిటల్ భవనంలో ఉన్న రోటుండాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం వాషింగ్టన్ లో ఎముకలు కొరికే చలి ఉన్న రోటుండా లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా అయితే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్ జాతీయ చిహ్నాల ఎదుట నిర్వహించేవారు. వేలాది మంది ప్రజలు సాక్షిగా ఉంటూ ఈ ఘట్టం జరిగేది. అయితే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ సంబరాలు ఓకే గానీ ట్రంప్ నిర్ణయాలతో భారత్ అమెరికా బంధం ఏ విధంగా ఉంటుంది అనే టెన్షన్ ఇండియన్స్ లో పెరిగిపోతోంది. భారత ఆర్థిక సంబంధాలు యుఎస్ తో దృఢంగా ఉన్నాయి. భారత్ కు ముఖ్యంగా వాణిజ్యంలో భాగమైన ఐటీ ఎగుమతులు 54% అమెరికాకే వస్తాయి. అయితే H-1B వీసాల నిబంధనలు కఠినతరం చేస్తామని చెప్పడమే ఇప్పుడు భారతీయుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకానొక సమయంలో వీసా విధానాలపై ఇలాన్ మస్క్ అభిప్రాయాలు కాస్త ఉపశమనం కలిగించే విధంగా ఉన్న అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం తీసుకువస్తున్న వైట్ అమెరికన్ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు టారిఫ్ విధానాలు అధ్యక్షుడయ్యాక ట్రంప్ చేయబోతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక పరిస్థితిని గందరగోళంలో పడేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చైనాపై ప్రకటించిన సుంకాలు ఇతర దేశాలతో ఆ దేశం చేస్తున్న వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే చైనా నుండి వెళ్లే ఉత్పత్తులపై కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అస్థిర వాతావరణంలో అనుకూలమైన వాణిజ్య నిబంధనలను కొనసాగించే సవాల్ను మన దేశ దౌత్యవేత్తలు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇంతకు ముందు ట్రంప్ హయాంలో ఏర్పాటు చేసిన క్వాడ్ మరోసారి తన ప్రభావాన్ని పెంచే అవకాశం ఉంది. ఇండో పసిఫిక్ భద్రతను మెరుగుపరచడానికి ఇది ప్రయత్నిస్తోంది. ఇక క్వాడ్ లోని చాలా సభ్య దేశాలు చైనాతో తమ ఆర్థిక సంబంధాలు బలంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ సమాచారం భద్రతా సమస్యల వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగే అవకాశం ఉంది. ప్రపంచ దౌత్యంలో భారత్ ఇప్పుడు బ్యాలెన్సింగ్ పద్ధతిలో ఉండాలి. చైనాతో మెరుగైన సంబంధాలను పెంపొందించుకుంటూ యుఎస్ తో సంబంధాలను బలోపేతం చేసేందుకు వ్యూహాలను రచించుకోవాలి. ట్రంప్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అనే నినాదం. ఇందులో భాగంగా అక్రమ వలసదారులను తరమేస్తామని ఆయన ప్రకటించారు కూడా. ఇమిగ్రేషన్ విధానాలు ముఖ్యంగా భారతీయులపై ప్రభావం చూపబోతున్నాయంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది. యుఎస్ లో ప్రస్తుతం 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరు మన దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారాలు అందిస్తున్నారు. అక్కడ ఏదైనా గట్టిగా వారి విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తే ఆ ఒత్తిడి నేరుగా న్యూఢిల్లీ పైనే పడుతుంది. ఇక్కడ ట్రంప్ విధానాలు ఎలా ఉన్నా కూడా భారత్ కు అమెరికా అవసరం చాలా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ట్రంప్ ను భారత్ గ్రిప్ లో పెట్టుకోగలిగితే ఇమిగ్రేషన్, వీసా, వాణిజ్యం నుండి కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంది.